నేను మీ మాధవీలత. సో ఈ 31st నైట్ ఏదైతే తాడిపత్రిలో జేసీ పార్క్ దగ్గర, ఇది పెన్నా నది ఒడ్డున ఉంటుందన్నమాట. సో అది వెరీ వెరీ సెన్సిటివ్ ఏరియా. అక్కడ ఏంటంటే కొంచెం పనికిమాలినటువంటి వ్యక్తులు ఏదైతే గాంజా చాలా ఎక్కువగా తీసుకునేటటువంటి ప్రదేశము. అక్కడ ఈ మహిళల కోసం న్యూ ఇయర్ నైట్, దయచేసి నేను మహిళలందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు రాత్రి 1 గంట వరకు అక్కడ మీరు న్యూ ఇయర్ సంబరాలు చేసుకొని తిరిగి మీరు మళ్ళీ ఇంటికి వెళ్ళే ప్రక్రియలో మీరు వాడేటటువంటి ట్రాన్స్పోర్ట్, 2 వీలర్ అవ్వచ్చు, ఆటో అవ్వచ్చు, కార్ అవ్వచ్చు, లేక ఏదైనా అవ్వచ్చు, దారి మధ్య మార్గంలో ఏమన్నా జరిగితే ఎవరు మీ సెక్యూరిటీకి రక్షణ కల్పిస్తారు? ఏం జరుగుతుంది అక్కడ? సో కాబట్టి ఈ మహిళల సేఫ్టీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఏదన్నా ఒక మంచి సమాజంలోనో, ఒక కమ్యూనిటీ హాల్లోనో, బాగా సెక్యూర్డ్ ఏరియాలోనో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ చేసుకుంటే నేను తప్పుపట్టేదాన్ని కాదు. కానీ ఎక్కడైతే ఈ డేంజరస్ జోన్ ఏదైతే ఉందో, బాగా ఇలాంటి గాంజాలు ఎక్కువగా తీసుకునే ఒక యువత ఎవరైతే ఉన్నారో, ఒక పోకిరి బ్యాచ్లు బాగా ఉండేది, అది కూడా 31st నైట్ అక్కడ చాలా చాలా హంగామా, తాగుతారు, గాంజా కొడతారు, ఇంకేమైనా మత్తులో మళ్ళీ మహిళల మీద ఏదన్నా పొరపాటుగా జరిగితే మీ జీవితానికి ఎవరు సంరక్షకులు? పోలీసులు ఎంతవరకు సెక్యూరిటీ ఇస్తారు 31st నైట్? దయచేసి దీనికి అటెండ్ అవ్వకుండా ఉంటే చాలా చాలా బాగుంటుంది. ఈ 31st నైట్ పేరుతో ఈ తాగడాలు, తిరగడాలు, రకరకాల బ్యాచ్లు, ఎన్నో రకాల మానభంగాలు, ఎన్నో రకాల కిడ్నాప్లు అన్నీ జరిగే అవకాశాలు ఉంటాయి. దయచేసి మహిళలందరూ సేఫ్టీగా ఉండండి. ఆ తాడిపత్రులు ఎవరైతే జేసీ పార్క్ వెళ్ళాలనుకుంటున్నారో అమ్మ, మీరు దయచేసి ఇంట్లో కూర్చొని మీ ఫ్రెండ్స్తో ఏదో సరదాగా న్యూ ఇయర్ సంబరాలు చేసుకోండి. మీరు వెళ్ళొద్దు. నేనైతే దీన్ని ఖచ్చితంగా వ్యతిరేకిస్తున్నాను. ప్రత్యేకంగా లేడీస్కి మంచి ఫుడ్ ఉంది, ఫ్రీ ఫుడ్ ఉంది, ఎంజాయ్ చేద్దాము, మంచి మ్యూజిక్ ఉంది, డీజే ఉంది, పీకి పెట్టేది ఏం లేదు అక్కడ, ఓకేనా? ఆ మ్యూజిక్ నైట్ ఎంజాయ్ చేయకపోతే 31st నైట్ 2024 పోయి 2025లో మీకు కొత్తగా వచ్చేదేం లేదు. పాత సంవత్సరం వెళ్ళిపోవడం వల్ల మీ బాధలు, కష్టాలు పోయేది లేదు. మీరు ఏదైనా చేసుకోవాలంటే సరదాగా మీ ఫ్రెండ్స్ ఇళ్లలోనో, మీ ఇళ్లలోనో, మీ కమ్యూనిటీలోనో సేఫ్గా ఉండేటట్టు చేసుకోండి. దయచేసి ఆ పెన్నా నది ఒడ్డున మీ సంరక్షణకు ఎవరు బాధ్యులు కారు. సో నేను ఖచ్చితంగా దీన్ని కండెమ్ చేస్తున్నాను. లేడీస్, బీ సేఫ్. పూలు, దండలు, పండ్లు ఇవన్నీ ఎవరికంటే ఎస్పెషల్లీ ఆ పోస్టర్లు వేసుకుంటారే, నాకు బాగా తెలుసు. మేమే డబ్బులు ఇచ్చి మీలాంటి వాళ్ళు ఫోటోలు కింద పెట్టి స్వాగతాలు, సుస్వాగతాలు, అడ్వర్టైజ్మెంట్. ఇప్పుడు మా తమన్నా వస్తుంది, అమ్మా మీ బంగారు ఎవడన్నా కుదోబెట్టుకుంటే మాకు చెప్తే మేము ఇడిపించి ఏం చేస్తారు, వాళ్ళు కట్టిన డబ్బులు, వడ్డీ అన్నీ కట్టుకొని నీకు మిగిలితే ఇస్తారు. ఈ పోస్టర్లన్నీ అడ్వర్టైజ్మెంటే. మన ఎవడో ఏమైనా నేను చూస్తాను, నేనేమో ఎవడ పామిడి కాని నుంచి వేసినారు పోస్టర్లు. ఏం ప్రజలు లేకపోండి, ప్రజలు లేకపోతే గుర్తిస్తారు. అంతేగాని నేను ఏదో ఇన్సిడెంట్ జరిగితే ఏదేదో మాట్లాడుతున్నారు. నేను చెప్పాలంటే చాలా చెప్తాను, అవసరం లేదు. ఒక ఆయన అంటాడు, నువ్వు వద్దనుకుంటే పార్టీ లేకపో అంట. రోడ్డు నువ్వు, మీరంతా ఎవరెవరు యాడ్ నుంచి వచ్చిన వాళ్ళు, యాడ్ నుంచి వచ్చిన వాళ్ళే. దయచేసి ఏదో పవర్ ఉందని మాట్లాడద్దండి. దయచేసి పవర్ పోయినాక మాట్లాడండి. నేనేం వద్దన్నా, నేను ఎప్పుడు ఇట్లే ఉంటా. నా పరిస్థితి వేరే. నేను ఏది తప్పు చేయను. నేను తప్పు చేసిన అని చెప్పి వీరందరూ అంటున్నారు నన్ను. నేను తప్పు చేయలే. సరే ఒక మాట అన్నా అమ్మాయిని, మంచిది కాదు. ఎందుకంటే ఆవేశము, కొద్దిగా ఓవర్ ఎక్సైటెడ్ అయినా. నాకు ఆ అమ్మాయిని అంటే ఏం రాదు పాపం. ఆ అమ్మాయిని అంటే నాకేం రాదు. ఏదో పాపం ఒక కార్యకర్తగా. కానీ కొన్ని మాటలు చెప్పకూడదు దయచేసి. నాకు వయసు 72 సంవత్సరాలు. ఆవేశం ఎక్కువ, మీ అందరికీ తెలుసు. ఆవేశంలో పొల్లింది, అది మాట్లాడింది కావాల్సింది కాదు. సో ఐ అపాలజైజ్ దట్ గర్ల్, హూఎవర్ ఇట్ ఈస్ షీ. ప్రతి ఒక్కరికి బతుకు తెరు ఉంటుంది పాపం, మంచిది కాదు. స్లిప్ ఆఫ్ మై టంగ్ అనుకోండి. కానీ ఈ రాజకీయ నాయకులు అందరూ మాట్లాడతారు చూడే, ఎట్లా అంటే మాట్లాడదండి, మంచిది కాదు. మీకు ఎప్పుడు పూలు
పండ్లు. ఒక ఆయన మాట్లాడతాడు, ఆయన కథ చాలా ఉంది. సత్యసాయి వాటర్ వర్క్, దాని మీద నేను స్ట్రైక్ చేస్తా. ప్రజలదయ్యా సొమ్ము అది. ఏమనంటే మేము ఎప్పుడు చేసుకోవాలన్నా, కష్టపడి పని చేయి. నీకు ఈ రాజకీయం ఎట్లయిందంటే ఏదో బర్రని ఏదో తగులుతుంది, ఆ పార్టీలో ఆ పార్టీలు ఉంటే మీరు నాయకులు అవుతారు. దోస్ హు ఆర్ విత్ ద పబ్లిక్, వాడికి అడ్వర్టైజ్మెంట్ అవసరం లేదు, అవసరం లేదు. 16,000 మంది అమ్మాయిలు వచ్చారు. ఎవరిని చూసి ఎవరిని నమ్మి? నన్ను. నాకు 72 సంవత్సరాలు. నా గురించి వాళ్ళకి తెలుసు కాబట్టి మా చెల్లెళ్ళు, మా అక్కలు, మా చిన్నారులు, నా మనవరాళ్ళు అలా ఫీల్ అవుతారు కాబట్టి నన్ను ఆదరిస్తారయ్యా. చేయండి మీరు కూడా. ఏదో మాట్లాడతారు. ఎప్పుడో ఒకసారి పిలిపించారు ఉండకూడదు అని. రండి, రేపు సంక్రాంతి ఉంది, బంగారం చేయండి. ఏ ఫెస్టివల్ చేస్తున్నారు? ఒక్క ఫెస్టివల్ అన్న చేస్తున్నారు? దయచేసి రండి. ఎన్ని దేవాలయాలు పట్టుకున్నా మొత్తం పోతే ఒక ఆయన వచ్చి స్ట్రైక్ చేస్తాడు. ముస్లింస్ ఆడ పని చేయకూడదండి. ఎంత దారుణమయ్యా! ఐఎమ్ వెరీ సారీ. మరి వాళ్ళని ఏమనాలా? ఇవన్నీ ఏమీ తెలియదు మీకు. మాట్లాడిందే. నేనంత నీచుణ్ణి కాదు. నేనే మీకు ఎక్స్ప్లెయిన్ చేసుకునే అవసరం లేదు. ధైర్యంగా మాట్లాడతా, ధైర్యంగా ఉంటా. ఎస్, నాకు జనం ఉన్నారు. నన్ను, మా ఊరు, మా కాన్స్టెన్సీ రెప్పలాగా చూసుకుంటారు. వాళ్ళ కోసం ఎంత దూరమైన పోతా. ఏం కావాలో నాకే? పదవి కావాలి. ఏం పదవి కావాలి నాకే? మా ఊరు జనం ఇస్తారా? మన ఇచ్చినారు కదా మున్సిపల్ ఎలక్షన్లో. ఎస్, అగైన్ దే విల్ గివ్ మీ ఇఫ్ ఐ వాంట్. ఐ డోంట్ వాంట్. చెప్తున్నా, 2 సంవత్సరాల లోపల తాడిపత్రి ఎట్లుంటుంది చూడండి. నేను మా ఊరి కోసం హైర్ నిసలు పనిచేస్తా. ఫ్లెక్సీ గాని కాదు. నా మీద ఎవరెవరు మాట్లాడినారు వాళ్ళంతా ఫ్లెక్సీ గాళ్ళే. అంతకుముందు వాళ్ళ పేర్లే తెలియదు. ఆవేశంలో, వయసులో పెద్ద, స్లిప్ ఆఫ్ ఏ టంగ్. సో ఆ వర్డ్ కోసం అమ్మాయికి అపాలని చెప్తా. ఐ షుడ్ హ్యావ్ యూజ్ దట్ వర్డ్. ఎస్, ఎందుకంటే నన్నే బ్యాడ్గా అనుకుంటారు ఫర్ దట్ వర్డ్, నాట్ ఫర్ ఎనీథింగ్. చూడండి, ఎంత వచ్చినాయి డబ్బులు చెప్పండి. ఎక్కడి నుంచి వచ్చినాయి డబ్బులు? మా ఊరు ప్రజలు నా మీద ప్రేమగా ఉంటారు కాబట్టి దో చూడండి. మీరు ఫోర్స్ఫుల్గా తెచ్చుకోవాలా. నేను ప్యాంప్లెట్ అని కాదు, ఫ్లెక్సీ అని కాదు. ఐఎమ్ ఇన్ ద హార్ట్ ఆఫ్ మై పీపుల్. వాళ్ళు వద్దనుకున్నదే నేను తగ్గుతా. నన్ను కావాలనుకున్న రోజులు ఇదే ధైర్యంగా ఉంటా. ఐఎమ్ సారీ, ఏదేదో మాట్లాడుతున్నారు. నేను పార్టీ మారాలనా? నాకేమవుతుంది పార్టీ మారాల్సి అవుతుంది? నువ్వు నిన్న మొన్న వచ్చినావు, నన్ను పార్టీ మారే ఉంటావా? ఆ పార్టీ కావాలి నాకు. నేను ఈ తెలుగుదేశం పార్టీలో ఉండేది కూడా ఓన్లీ బికాజ్ ఆఫ్ చంద్రబాబు నాయుడు. ప్రమాణం చేసి చెప్తానా, ఆయన విషన్ బట్టి. ఆయన ఈ పొద్దు అమరావతి అంటున్నాడు. పెద్ద ఆయన దగ్గర డబ్బులున్నాయి, నా దగ్గర డబ్బులు లేవు. కనీసం ఒక్క 0.5% అన్నా ఐ విల్ బీ కాంపిటీటింగ్ విత్ చంద్రబాబు నాయుడు ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ తాడిపత్రి. ఐ నో హౌ టు డెవలప్. ఆయనకి ఏ విజన్ ఉందో
నేను కాంగ్రెస్లో ఉన్నప్పుడు ఆయన ఒక్కడే స్లోగన్ ఇచ్చాడు, క్లీన్ అండ్ గ్రీన్, క్లీన్ అండ్ గ్రీన్. రే నా మీద మాట్లాడే వాళ్ళందరికీ చెప్తానా, పని చేసి చూపియండి. పదవి ఉండదు, పదవి పోతే మిమ్మల్ని పలకరించేవాడు కూడా ఉన్నాడు. గన్మెన్లు పెట్టుకొని దొరుకుకుంటారు 4-5 మందిని. నాకు గన్మెన్ కూడా లేడు రే, నాకు కొడుకు కూడా లేరు గన్మెన్. అవసరం ఏంటికి? పబ్లిక్ ఈజ్ దేర్ విత్ అస్. షో ఆఫ్ కాదు, షో ఆఫ్ చేసుకోవాల్సిన పని నాకు లేదు. నేను మా ఊరికి 6 నిమిషాల్లో పనిచేస్తా. ఎవడు ఏమన్నా నేను కేర్ చేయను. హీ హ్యాజ్ అ విజన్, ఐఎమ్ విత్ హిమ్. ఏదో మాట్లాడితే ఆడికి పో ఇడికి పో అంటే మీరు పోతారు, నేను ఆడికి పోను. నాకే పోను, ఎక్కడికైనా పోతుంది. నా తాడిపత్రి విడిచిపెట్టి ఆడికి పోను, మా తాడిపత్రి ప్రజలు విడిచిపెట్టి పోను. మై పార్టీ ఇస్ తాడిపత్రి, మై పార్టీ ఇస్ తాడిపత్రి ప్రజలు ఒకటే. ఏం నాకే రైట్. జోలు ఎత్తుతే కూడా మా ఊర్లో కోట్లు ఇస్తారు నాకే. వాళ్ళకి నా మీద నమ్మకం ఉంది. 2 yearsలో ఐ విల్ సీ దాట్. ప్రజలు వచ్చి చూసిపోవాల. ఎస్, ఐ విల్ స్పెండ్ ఆల్ ఆఫ్ మై టైమ్ ఓన్లీ ఫర్ ద బెటర్మెంట్ ఆఫ్ తాడిపత్రి అండ్ మై విలేజెస్. థ్యాంక్ యూ.